ఏబిసిడి అనేది ఒక రాంబస్ అంట. ముందుగా మనం ఒక రాంబస్ని తీసుకుందాం, పేర్లు పెడదాం ఏబిసిడి అని. ఏబిసిడి లోపల మనం డయాగ్నల్స్ని డ్రా చేద్దాం. ఇదిగోండి, బీడి అనేది ఒక డయాగ్నల్, ఏసీ అనేది ఒక డయాగ్నల్. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఏంటవి? ఏబి అనే లైన్ కనబడుతుంది కదా, బ్లూ కలర్లో హైలైట్ చేశాను. ఏబి అనేది ప్యారలల్ టు సిడి. అప్పుడు ఏసీ అనేది ఒక లైన్ ఉంది కదమ్మా, ఇది ప్యారలల్ లైన్ని టచ్ అయ్యి వెళ్తుంది. సో ఏసీ లైన్ని ఏమని పిలవాలి మనం? ట్రాన్స్వర్సల్ లైన్ అని పిలవాలి. ఇదంతా మీకు అక్కర్లేదు, కానీ నేర్చుకోండి ఎలా వస్తుంది అనేది, ఒక క్లారిటీ వస్తుంది. ప్రశ్నలో యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు 40 అన్నాడు. యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు 40 degrees. యాంగిల్ ఉంది, మధ్యలో సి ఉంది, అంటే ఇక్కడ 40 ఉండాలి. ఏసీబీ రెడ్ కలర్లో హైలైట్ చేస్తున్నా చూడండి అమ్మా, ఏసీబీ అంటే ఇక్కడ యాంగిల్ ఎంత అన్నాడు? 40 degrees అన్నాడు. ఏబీ ప్యారలల్ టు సిడి, ఏసీ అనేది ట్రాన్స్వర్సల్ లైన్ కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ యాంగిల్ అంతే ఉంటుంది. సో ఇక్కడ కూడా యాంగిల్ ఎంత ఉంటుందమ్మా? 40 degrees ఉంటుంది. ఈ డయాగ్రామ్ పేరేంటి? రాంబస్. రాంబస్లో డయాగ్నల్స్ అనేవి పర్పెండిక్యులర్గా బైసెక్ట్ చేసుకుంటాయి కదా. సో ఇక్కడ యాంగిల్ ఎంతమ్మా? 90 degrees. ట్రయాంగిల్ మొత్తం 180, నా దగ్గర ఒక 90 ఉంది, ఒక 40 ఉంది, అంటే ఒక 130 ఉంది. వేరే యాంగిల్ ఎంత ఉంటుందమ్మా? 50 ఉంటుంది. సో డి దగ్గర 50 degrees. నన్ను ఏమడిగాడు? యాంగిల్ ఏడిబి, డి దగ్గర యాంగిల్ ఎంత? 50 degrees. మీకు అర్థం కావడానికి కొంచెం క్లారిటీతో చెప్పా. ఎగ్జామినేషన్లో మీరు డైరెక్ట్గా డయాగ్రామ్ డ్రా చేసి ఒక 30 secondsలో పెట్టి వెళ్ళిపోవచ్చు. ఈ ప్రాబ్లమ్ని కనీసం ఒక 2 సార్లైనా ప్రాక్టీస్ చేయండి. ఒక 2 ఫార్ములాస్ ఉంటాయి, వాటిని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్తాను, కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకోండి. మొదటి ఫార్ములా అందరికీ తెలిసిన ఫార్ములా ఏంటది? మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇది చాలామందికి తెలుసు. ఇంకొక ఫార్ములా ఉంది, అది కొంతమందికి తెలిసి ఉంటుంది. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఏంటి ఆ ఫార్ములా? మోడ్ మైనస్ మీన్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ మీన్. ఈ 2 ఫార్ములాలు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రాబ్లం చదువుకుంటా చేసేద్దాం. మోడ్ ఆఫ్ ది డేటా ఎక్సీడ్స్ ఇట్స్ మీన్ బై 16.2. అంటే మోడ్ అనేది మీన్తో కనుక కంపేర్ చేస్తే ఎంత ఎక్కువ అంట? 16.2. అంటే మోడ్ మైనస్ మీన్ ఈక్వల్ టు 16.2. మోడ్ మైనస్ మీన్ ప్రశ్నలో 16.2 ఇచ్చాడు. ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ మీన్. నేనేమీ చేయలే, ఈ ఫార్ములాని అప్లై చేశా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ 3 ఉంది కదా, ఈ 3 దేంట్లో ఎన్నిసార్లు పోతుంది? 5 మూల 15, 4 మూల 12. సో నాకు మీడియన్ మైనస్ మీన్ ఎంత వచ్చిందమ్మా? 5.4. దీని నుంచి నాకు మీన్ కావాలంటే ఏం చేయాలి? మీన్ ఈక్వల్ టు మీడియన్ 5.4 ఇటు వస్తే ఏమవుతుందమ్మా? మైనస్ 5.4. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ మొదటి ఫార్ములాని అప్లై చేయాలి. అప్లై చేద్దామా? ముందుగా మోడ్ అని రాసా, ఈక్వల్ టు 3 మీడియన్, అది కూడా రాసుకున్నా, మైనస్ 2 మీన్ కదా. 2 మీన్ అంటే నాకు ఎంత వచ్చింది? మీడియన్ మైనస్ 5.4. ఎంతమ్మా? మీడియన్ మైనస్ 5.4. ఇక్కడ మీరు డైరెక్ట్గా రాయడానికి ట్రై చేయాలి. ఇది 2 మీడియన్, అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 5.4 అంటే 5.4 ఇంటూ 2 అంటే 10.8. మనం ఇక్కడ మళ్ళీ డైరెక్ట్గా రాయడానికి ట్రై చేద్దామా? ఇక్కడ ఏమొస్తుందమ్మా నాకు? మైనస్ మొత్తం రాద్దాం. మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీడియన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5.4 ఇంటూ 2 అంటే 10.8. నన్ను ఏమడిగాడమ్మా? మోడ్ ఎక్సీడ్స్ ఇట్స్ మీడియన్ అంటే మోడ్ అంట మీడియన్తో కంపేర్ చేస్తే ఎంత ఎక్కువ అని అడిగాడు. ఎంత ఎక్కువ నాకు వచ్చేసింది చూడండి. 3 మీడియన్ 2 మీడియన్ అంటే నాకు ఎంత వస్తుంది? ఒక మీడియన్ వస్తుంది. ఇక్కడ ఏముంది? మోడ్ ఉంది. ఈ మీడియన్ ఇటు వస్తే మైనస్ అవుతుంది. ఈక్వల్ టు ఎంత వచ్చింది వాల్యూ? 10.8. అదే మన ఆన్సర్. ఇలాంటి ప్రశ్నలే మీరు చేయాలి. ఇలాంటి ప్రశ్నలు చాలామంది వదిలేస్తారు. మీరు చేసుకుంటా ముందుకెళ్తేనే కట్ ఆఫ్ కన్నా ఎక్కువ స్కోర్ మీకు వస్తుంది ఎగ్జామినేషన్లో. If the simple interest on a certain sum for 8 years is
11/25 ఆఫ్ ది సమ్. ఇంట్రెస్ట్ ఏమవుద్ది అంటమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుద్ది 11/25 ఆఫ్ ది సమ్ అన్నాడు కదా. సమ్ అంటే ప్రిన్సిపల్. నేను ఏం చేస్తానంటే డినామినేటర్లు ఇక్కడ 25 ఉంది కదా, నేను ప్రిన్సిపల్ని 25p అనుకుంటా. 25 క్యాన్సిల్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఏమొస్తుంది 11 into p 11p. సో ప్రాబ్లం అయిపోయింది. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ నేను ఎంత అనుకున్నా 25p, ప్రిన్సిపల్ ఇంటూ టైం ఎంత 8 years, రేట్ ఎంత నేను కనుక్కోవాలి బై 100. 2500 4 సార్లు, 4 8 2 సార్లు, p క్యాన్సిల్. r ఈక్వల్ టు 11/2 ఇక్కడ రాస్తున్నా. 11/2 అంటే ఎంత 5.5 కదా. ద కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. ముందుగా ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, నేర్చుకోండమ్మా. సిమిలర్ ట్రయాంగిల్స్లో సైడ్స్ అనేవి a:b రూపంలో ఉన్నాయనుకోండి, ఏరియాస్ ఏమవుతాయమ్మా a²:b². అంటే ఏమీ లేదు, ఇక్కడ ప్రశ్నలో మనకి సైడ్స్ రేషియో ఎంత ఇచ్చాడు 2:3. అప్పుడు ఏరియాస్ రేషియో ఏమవుతాయి స్క్వేర్ అవుతాయి కదా. అంటే 2² 4, 3² అంటే 9. ఏరియాస్ రేషియో వచ్చింది. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది స్మాలర్ ట్రయాంగిల్ ఇస్ 48. స్మాలర్ అంటే 4 9, రెండిట్లో స్మాలర్ 4 కదా, అంటే 4కి ఎదురుగా 48 రాద్దాం. బెగ్గర్ ట్రయాంగిల్ ఏరియా ఎంత, నాకు ఇది ఎంతో తెలియాలి. 4 48లో 12 సార్లు, 12 9 108. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి నాకు రూట్స్ ఇచ్చాడు, నన్ను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ఏం చేయాలి, ఫార్ములా ఏంటి x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 0. ఆల్ఫా అంటే ఏంటి, బీటా అంటే ఏంటి, ఇచ్చిన రూట్స్ని ఆల్ఫా కామా బీటా అనుకోవాలి. అంటే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా 3 - 7 ఎంత అవుతుంది -4 ప్లస్ ఎక్స్. ఆల్ఫా బీటా 3 into -7 అంటే -21. ఇది రాయకూడదు, డైరెక్ట్గా మీరు ఆన్సర్ పెట్టి వెళ్ళిపోవాలి. నేను ప్రతిదీ చెప్తాను కదా క్లియర్గా, ఎవరైనా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం. x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x ప్లస్ ఇంటూ మైనస్ 21 ఈక్వల్ టు 0. అదే మన ఆన్సర్. ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, చాలా బాగుంటుంది. ఏ షాప్ కీపర్ సెల్ అన్ ఐటమ్, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు 20%, 15%. దేని మీద, మార్క్డ్ ప్రైస్ మీద. సో మార్క్డ్ ప్రైస్ ఎక్స్ అనుకుంటే ఫస్ట్ డిస్కౌంట్ 20% అంటే ఎంత 80/100. తర్వాత 15% అంటే ఎంత 85/100. ఎలా చెప్పాను, 20% అన్నాడు కాబట్టి స్టార్టింగ్ 100లో నుంచి 20 తీయండి 80 వస్తుంది. తర్వాత 15% అన్నాడు కాబట్టి 100లో నుంచి 15 తీయండి 85 వస్తుంది. అలా డిస్కౌంట్ ఇచ్చాక నాకు ఎంత వచ్చిందంట 571.20. పైన పాయింట్లు తీసేసి కింద 100 రాస్తా. ఈ 100 క్యాన్సిల్ చేస్తా. 5 అకౌంట్లో 16 5 80, 100 20 సార్లు. మళ్ళీ 5 అకౌంట్లో 24 సార్లు 85 17 సార్లు. 4 అకౌంట్లో ఈ 16 4 సార్లు. మళ్ళీ 4 అకౌంట్లు ఇది ఎన్నిసార్లు పోతుందో చూడండి, 14 4 56, తర్వాత 4 రోజులు 8, 4 8 32 0. మళ్ళీ ఇక్కడ కొట్టేద్దాం, రఫ్ పేపర్లో మీరు ఇలాగే కొడతారు కదా, తప్పదు. 17 అకౌంట్లో ఇది ఎన్నిసార్లు పోతుంది 8 సార్లు, తర్వాత 4 0. సో x ఈక్వల్ టు 840. ఈసారి మనోడు ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వలేదమ్మా, అయినా మనోడికి 12% ప్రాఫిట్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఎంత అని అడిగాడు. ప్రాఫిట్ అయినా లాస్ అయినా కాస్ట్ ప్రైస్ మీదే వేయాలి కదా. కాస్ట్ ప్రైస్ని సిపి అనుకొని 12% ప్రాఫిట్ అంటే 112/100 కదా, ఈక్వల్ టు 840. 4 అకౌంట్లో 100 20 సార్లు 112, 4 రోజులు 8, 4 8 32, 28 3 84, పక్కన 0, 25 into 3 75, పక్కన ఒక 0 ఉండాలి. ఇది మన ఆన్సర్. ఖచ్చితంగా మీరు ఇలాంటి బిట్లే చేయాలి. ఇద్దరు ఉన్నారు, అను బిన్ని. అను ఈజ్ 4 times గుడ్ యాజ్ బిని. బిని ఎక్స్ అయితే అను 4x. ఏమని చదవాలి దీన్ని, ఎఫిషియన్సీకి ఇన్వర్స్లీ ఏంటి డేస్. ఇది 4x ఎక్స్ అయింది కాబట్టి ఇన్వర్స్ అంటే x 4x అవుతుంది. వీళ్ళిద్దరు కలిసి చేస్తే 12 hours పట్టిందంట. ఇద్దరు కలిసి అంటే AB/A+B, x into 4x by x plus 4x అంటే 5x ఈక్వల్ టు 12. x క్యాన్సిల్, 4 12లో 3 సార్లు, x ఈక్వల్ టు 5 మూల 15 అంటే ఇది 15. ఇది 4x అంటే 15 4 60. నన్ను ఎవరిది అడిగాడు,
అనుది అడిగాడు కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా 15. మిమ్మల్ని ఎగ్జామినేషన్లో బిన్నీది అడిగాడు అనుకోండి, ఆన్సర్ ఎంతమ్మా 60. 7 ఉన్నారమ్మా, 7 ఫేసింగ్ నార్త్ అంటే ఏమీ లేదు. ఇటు సైడ్ ఉన్నదాన్ని రైట్ అని చదవాలి, ఇటు సైడ్ ఉన్నదాన్ని లెఫ్ట్ అని చదవాలి. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఏ అండ్ డి, ఓన్లీ 2 people సిట్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ. అంటే ఏమి లేదు, ఏకి లెఫ్ట్లో ఇద్దరు ఉండాలి. లెఫ్ట్ అంటే మీకు ఏం చెప్పాను, ఈ డైరెక్షన్ అని చెప్పాను కదా. సో ఏకి ఇటే పక్కన ఇద్దరే ఉండాలి. మొత్తం 7 కదా, 3 అయిపోయారు. 4, 5, 6, 7. అలాగే ఏకి డీకి మధ్యలో ఎంతమంది ఉండాలని చెప్పాడు ప్రశ్నలో, 3. సో సరిపోయింది. ఇంకా ఓన్లీ 2 people సిట్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ రాసేసాం. జీ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డి, అంటే డీకి ఇక్కడ జీ అనేది ఎప్పటికీ రాకూడదంట. జీ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఈ, అంటే ఏమీ లేదు. ఈ ఉందనుకోండి, ఈకి సెకండ్ టు ది రైట్ అంటే ఏం చెప్పాను మీకు, ఈ డైరెక్షన్ కదా. ఈకి సెకండ్ టు ది రైట్ అంట, 1, 2. ఇక్కడ ఎవరుంటారమ్మా, జీ. ఎఫ్ సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ సి, అంటే ఏమీ లేదు చూడండి. ఎఫ్ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ సి, సికి ఇమీడియట్ రైట్లో ఎఫ్ ఉండాలి. ప్రాబ్లం అయిపోయింది. కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే చాలు. ఇలాగా ఈ అరేంజ్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ జీ రాకూడదు కదా, అంటే జీ ఇంకెక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. ఇక్కడే జీ రావాలి. సిఎఫ్ పక్కనే ఉండాలి. సిఎఫ్ ఎవరు మిగిలిపోయారు ప్రశ్నలో, బి అనేవాడు మిగిలిపోయాడు. ఇక్కడ తోసేద్దాం. నన్ను ఏం అడిగాడు, హూ సీట్స్ అట్ ది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్లో ఎవరున్నారు, చివరిగా బి. ఆన్సర్ బి. ప్రాబ్లం చాలా బాగుంటుందమ్మా. ఒక ట్రైన్ ఉందమ్మా, ఈ ట్రైన్ క్రాస్ చేసే ప్లాట్ఫామ్ లెంత్ ఇచ్చాడు, అది 40 secondsలో. అలాగే మ్యాన్ ఇన్ 20 seconds. గుర్తుపెట్టుకోండి, మ్యాన్ అని చదివాడంటే ఇది ట్రైన్ టైము, 40 అన్నాడంటే అది ప్లాట్ఫామ్ది. నన్ను లెంత్ ఆఫ్ ది ట్రైన్ అడిగాడు. మీకు ఏం చెప్పాను ఇప్పటికి చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. ప్రశ్నలో 2 ట్రైన్లు ఇచ్చాడు అనుకోండి, ఆ 2 ట్రైన్ లెంత్ని యాడ్ చేయాలి. మళ్ళీ అదే ప్రశ్నలో ఒక ట్రైను ప్లాట్ఫామ్ లెంత్ ఇచ్చాడు అనుకోండి, లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్, ఆ రెండింటిని యాడ్ చేయాలి. మళ్ళీ ఒక ట్రైన్ లెంత్ని ప్రశ్నలో రైల్వే బ్రిడ్జ్ అన్నాడు అనుకోండి, బ్రిడ్జ్ కానీ టన్నల్ కానీ అంటే ఆ బ్రిడ్జ్ కానీ ఆ టన్నల్ లెంత్ని కూడా యాడ్ చేయాలి. ఎప్పుడు కూడా వీటిని యాడ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. ట్రైన్ లెంత్ నేను ఎక్స్ అనుకుంటా, అంటే డిస్టెన్స్ బై టైం ఎంత 20. నేను ఇక్కడ ఏం చేశానమ్మా, డిస్టెన్స్ బై టైం రాసా, అంటే నాకు వచ్చేది ఏంటిదమ్మా, స్పీడ్. అలాగే ఇక్కడ కూడా డిస్టెన్స్ రాయాలిగా. ఏమని చెప్పా, ట్రైన్ లెంత్ని ప్లాట్ఫామ్ లెంత్ని యాడ్ చేయాలని చెప్పా. ట్రైన్ లెంత్ని ఎక్స్ అనుకున్నా, ప్లాట్ఫామ్ లెంత్ 200 అన్నాడు. అప్పుడు టైం ఎంత ఇచ్చాడు ప్రశ్నలో, 40. 20 40లో 2 సార్లు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2x = x + 200. 2xలోంచి x చేస్తే x = 200. x అంటే ఏమని చెప్పా, లెంత్ ఆఫ్ ది ట్రైన్. నన్ను ఏమడిగాడు, లెంత్ ఆఫ్ ది ట్రైన్ 200 మీటర్లు. ఈ ప్రాబ్లం కూడా చాలా బాగుంటుందమ్మా. షార్టెడ్ సైడ్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. రెక్టాంగిల్ అంటే ఇలా ఉంటుంది కదా, లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది, బ్రెడ్త్ అనేది తక్కువ ఉంటుంది. షార్టర్ సైడ్ అంటే దీన్ని ఏమని చదవాలి, బ్రెడ్త్ అని మీరు చదివేయాలి. అది 10 centimeters తక్కువ అంట లాంగర్ సైడ్స్తో పోలిస్తే. అంటే నేను ట్రయాంగిల్ యొక్క లెంత్ని ఎక్స్ అనుకుంటే బ్రెడ్త్ ఏమవుతుందమ్మా, x - 10. ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ఇట్స్ ఏరియా. ట్రయాంగిల్కి ఏరియా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఎక్స్ అనుకున్నాను, బ్రెడ్త్ని x - 10 అనుకున్నాను. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఏరియా వచ్చింది నాకు ఈక్వల్ టు 6 times అంట. పెరిమీటర్, రెక్టాంగిల్ పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2 × L + B. L అంటే లెంత్, B అంటే బ్రెడ్త్, అంటే 2 × x + x - 10. అంటే నాకు ఏమొస్తుంది, 2 × 2x - 10. ఇక్కడే రాద్దాం, మరీ డైరెక్ట్గా వద్దు. 2 × 2x - 10 ఏమవుతుంది, ఇది x² - 10x = 6 రోజుల 12, 12 రోజులు 24x. మళ్ళీ 6 రోజుల 12, 12 × 10 120. మధ్యలో ఉన్న మైనస్ యాజ్ టీజ్గా రాస్తున్నా. తర్వాత x², ఇదొక 24x, ఇదొక -10x. అంటే ఏమొస్తుంది ఇక్కడ, -34x. ఈ -120 ఇటు వస్తే +120 = 0. ఇప్పుడు ఫ్యాక్టర్స్ కూడా ఎలా తీయాలి కొంచెం అబ్జర్వ్ చేస్తే చాలు. 120 ఉంది, 34 ఉంది. సో 30 × 4 120, 30కి 4 కలిపితే 34. అంటే ఇక్కడ -34 ఉంది కాబట్టి నేను దీన్ని ఎలా రాయొచ్చు, -30 - 4 అని రాయొచ్చుగా.
అప్పుడు ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, +30 +4. సో ఎక్స్ ఈక్వల్ టు 30 అయినా అవ్వాలి, ఎక్స్ ఈక్వల్ టు 4 అయినా అవ్వాలి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, ఎక్స్ మైనస్ 10 అనేది బ్రెడ్త్ అవుతుంది. 4 తీసుకుంటే బ్రెడ్త్ ఏమొస్తుంది, ఏమీ రాదు. సో ఇది ఇన్వాలిడ్. అదే మీరు 30 తీసుకున్నారనుకోండి, లెంత్ ఏమో 30, బ్రెడ్త్ ఏమో ఎక్స్ మైనస్ 10. 30లో నుంచి 10 తీస్తే 20. నన్ను ఏం అడిగాడు ప్రశ్నలో, లెంత్ ఆఫ్ ది లాంగర్ సైడ్ అంటే లెంత్ అడిగాడు. ఎంత, 30. చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా నోట్ చేసుకో. కొంచెం జాగ్రత్తగా చూడండి అమ్మా. 4 పవర్ x మైనస్ 4 పవర్ x మైనస్ 1. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 4 పవర్ x మైనస్ దీన్ని 4 పవర్ x/4 అని రాయొచ్చుగా. ఇప్పుడు 4 పవర్ x నేను కామన్ తీసాను అనుకోండి, నాకు ఏముంటుంది, 1 మైనస్ 1/4 ఈక్వల్ టు, ఇక్కడ 24 ఉంది కదా, ఇక్కడ రాస్తున్నా ఇలాగే. 1 మైనస్ 1/4 అంటే ఎంత, 3/4. ఇక్కడ ఉన్న 4 పవర్ x ఇలాగే రాద్దాం, ఈక్వల్ టు 24. 3 24లో 8 సార్లు, 4 8 32. అంటే నాకు 4 పవర్ x ఈక్వల్ టు 32 వచ్చింది. ఈ 4ని నేను 2 స్క్వేర్ అని రాయొచ్చుగా, పైన x ఉంది ఎలాగ రాస్తాను, ఈక్వల్ టు 32. మళ్ళీ దీన్ని నేను 2 పవర్ 2x ఈక్వల్ టు 32 అని రాయొచ్చు కదా. సో 32ని ఏమని రాయొచ్చమ్మా, 2 పవర్ 5. ఇక్కడ 2 ఇక్కడ 2 ఉంది, అప్పుడు ఏం చేయాలి, 2x ఈక్వల్ టు 5 అయితే x ఈక్వల్ టు 5/2 తీసుకొచ్చి ఇక్కడ పెడితే సరిపోతుంది. 2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 5/2 మైనస్ 1/, మళ్ళీ 2 ఇంటూ ఏముంది, 2x + 3 కదా, అంటే 5/2 + 3. ప్రాబ్లం ఏమీ లేదు, ఈజీయే. ఈ 2 క్యాన్సిల్, 5లోంచి 1 తీస్తే 4, 5కి 3 కలిపితే 8. 4/8 అంటే ఎంత, 1/2. మీకు అర్థం కావడం కోసం ఇవన్నీ నేను రాశాను. ఇది చాలా చాలా ఈజీ, మీకు 30 సెకండ్స్లో అయిపోతుంది. తెలియని వాళ్ళ కోసం మాత్రమే ప్రతి స్టెప్ రాయడం జరుగుతుంది. నాకు ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. టెలిగ్రామ్లో పీడిఎఫ్లు ఉంటాయి, ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ అమ్మా.